హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము 11వ శతాబ్దంలో కట్టినటువంటి తిరుపతి సమీపాన చంద్రగిరి చిత్తూరు జిల్లాలో ఉందన్నమాట. ఇక్కడ ఒక 1000 సంవత్సరాల క్రితమే 11వ శతాబ్దంలో కట్టినటువంటి కోట ఏదైతే ఉందో అది మన డైరెక్షన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెడ్ లైన్ పార్ ఏదైతే ఉందో ఇది మనం ఈ డైరెక్షనల్ లైన్స్ అనేది తీసుకునేటప్పుడు ఇది ఉత్తరాన్ని చూస్తూ ఉందన్నమాట. ఈ యొక్క డైరెక్షన్ ఇటు తూర్పు వస్తుంది అన్నమాట. అదే రకంగా ఇది దక్షిణము, అదే రకంగా ఇది పశ్చిమంగా ఉంటుందన్నమాట. మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క కోట ఎగ్జాక్ట్గా మన యొక్క స్థాపత్య వేదంలో చెప్పబడిన విధంగా దిక్కులకు అనుసంధానించబడి ఉన్నది. 1000 సంవత్సరాల క్రితం ఈ ధర్మాన్ని గ్రహించిన పెద్దలు ఈ యొక్క అలైన్మెంట్ ఏదైతే ఉందో అంటే దిక్కులకు అనుసంధానించి కట్టడం అనేది జరిగిందనమాట. అదే రకంగా ఇక్కడ ఒక దేవాలయానికి సంబంధించిన నిర్మాణం యొక్క ఆనవాళ్ళు కూడా మనకి కనబడుతున్నాయండి. ఇవి విజయనగర కింగ్స్ కట్టారు అని చెప్పి. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క గోడలు కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క గోడలు కూడా మనం చూసినప్పుడు ఇవి కూడా కరెక్ట్గా ఈ యొక్క దిక్కులకు అలైన్మెంట్ ఉండడం అనేది మనం గమనించాం మిత్రులారా. ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఎగ్జాక్ట్గా దిక్కులకు అనుసంధానించి తూర్పు దిక్కుగా ఉండే విధంగా యొక్క దేవాలయము యొక్క శిథిలాలు మనకు చెప్తున్నాయండి. ఈ ముందు ఉన్నది ఒక రాజగోపురము, రాజగోపురం నిండా లోపలికి వెళ్ళము. ఇక్కడ దీనికి సంబంధించిన గర్భగృహం అనేది ఇక్కడ ఈ రకంగా చూపెట్టారనమాట. సో ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆనవాళ్ళు అనేవి మన స్థాపత్య వేదం అనేటటువంటి దాంట్లో చెప్పబడిన విధంగా కట్టుబడి కట్ట అనేది ఉందండి. ఇది నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈరోజు నేను తిరుపతిలోని ఆ యొక్క తిరుమల గర్భము ఒక అంచనా ఒక అవగాహన కల్పించడానికి వచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు నేను చంద్రగిరి ఫోర్ట్ దగ్గర ఉన్నాను. నేను యాక్చువల్గా ఈ యొక్క ఫోర్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది దిక్కులకు సరిపెట్టి ఎగ్జాక్ట్గా కట్టడం అనేది మనకి జరిగిందండి అనమాట. సో ఆ యొక్క చారిత్రాత్మకమైన సత్యాన్ని నేను అనుభవించాను. అదే రకంగా మన ఛానల్ పాఠకులకు కూడా ఇప్పుడు 11వ శతాబ్దంలో ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది దిక్కులకు ఎగ్జాక్ట్గా సరిపెట్టబడి అంటే వితౌట్ ఎనీ డీవియేషను తూర్పు అంటే తూర్పు ఆ రకంగా భవనం యొక్క 4 గోడలు 4 దిక్కులకు సరిపెట్టబడి కట్టబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఈరోజు చూడడానికి వచ్చాము. కానీ యాక్చువల్గా టైం అయిపోయింది. బట్ ఈ యొక్క నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినా సరే అప్పటి ఉన్నటువంటి పాలకులు మనం ఈ రోజున స్థాపత్యవేద ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టి ఉండాలి అనేటటువంటి ధర్మాన్ని ఆ రోజుల్లోనే అప్పటి పాలకులు గమనించారు, ఎగ్జిక్యూట్ చేశారు అనేది చెప్తూ దీనికి సంబంధించినటువంటి పరిసర వాస్తులు నేను మరొక వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.